ఓకే. న జాయతే మ్రియతేవ కదాచిత్ నాయం భూత్వా భవితావ న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఓకే. సో నాతో పాటు ఎవరు చదువుతారు ఫస్ట్? జయశ్రీ మాతాజీ మీరు చదువుతారా నాతో పాటు? అన్మ్యూట్ చేసుకోండి. జయశ్రీ హరే మాతాజీ కృష్ణ నాతో పాటు ప్రభుజీ. అంటారు. హరే కృష్ణ. మిగతా వాళ్ళంతా కూడా మ్యూట్లో ఉండి వినండి దయచేసి. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో మనం ఒక్కో లైన్ 3 టైమ్స్ చదువుదాము. ఓకే ప్రభుజీ. న జాయతే మ్రియతేవ న- కదాచిత్ న జాయితే మ్రియతే వా కదాచిన్. న జాయతే న జాయితే మ్రియతే వా కదాచిన్ న జాయితే న జాయతే మ్రియతేవ కదాచిత్. న జాయితే మ్రియతే వా ఎస్ కదాచిన్. మాత. ప్రభుజీ కదా చిన్న చెప్పండి. కదా చిత్త చిత్ కదాచిత్. కదాచిత్ బుక్ లో చిన్న నుండి అందుకని డౌట్ వచ్చింది. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. పీడిఎఫ్ ఏది? ఓకే. నో ప్రాబ్లం. తర్వాత హరే కృష్ణ ఉన్నారా మాతాజీ? ఉన్నాను ప్రభుజీ. హరే ఓకే. కృష్ణ. సో న జాయతే మ్రియతేవ కదాచిత్ న జాయితే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వ న భూయః న్యాయం భూత్వా భవిత్వా వా నా భూయః. న్యాయం భూత్వా భవిత్వా నా భూయః. నాయం న్యాయం కాదు, నాయం నాయం. నాయం నాయం భూత్వా భవిత్వా నా భూయః. న్యాయం న్యాయం నాయం న్యాయం నాయం 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 భూత్వా భవితా వ నాయం భూత్వా భవిత్వా నా భూయః. 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 భవిత్వా కాదు, భవితావా. భవితావా. ఓకే ఓకే భవితావా. న్యాయం భూత్వా భవిత్వా భవిత్వావ నా భూయః. ఒక్క నిమిషం, నేను ఒక్కొక్క పదం చదువుతాను, మీరు అట్లాగే చదవండి. నాయం చెప్పండి. నాయం 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 భూత్వా 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 భవితా 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 వా 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 న భూయః భూయః న భూయః నా భూయః నా భూయః. ఇప్పుడు మొత్తం లైన్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ప్రభుజీ. నాయం భూత్వా భవిత్వా నా భూయః. తర్వాత అజో అజో నిత్యః నిత్యః శాశ్వతోయం శాశ్వతోయం పురాణో పురాణో అజో 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 నిత్యం శాశ్వతోయం పురా. హరే కృష్ణ ప్రభు. అజో నిత్యః అజో నిత్యః శాశ్వతోయం పురాణో. ఓకే. అజో నిత్యః శాశ్వతం పురాణో. అజో నిత్యం శాశ్వతోయం పురాణో. అజో నిత్యం శాశ్వతోయం పురాణో. ఓకే.
తర్వాత లైన్ న హన్యతే న హన్యతే హన్యమానే హన్యమానే శరీరే శరీరే న హన్యతే న హన్యతే హన్యమానే హన్యమానే శరీరే శరీరే న హన్యతే హన్యమానే శరీరే న వెరీ గుడ్ మాతాజీ హన్యతే హన్యమానేనే శరీరే న హన్యతే హన్యమానే శరీరే న ఓకే అంతే హన్యతే హన్యమానే శరీరే వెరీ గుడ్ మాతాజీ న హన్యతే చాలు చాలు హన్యమానే శరీరే. హరే కృష్ణ ప్రభుజీ. మొత్తం శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ప్రభుజీ. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత్వా నా భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఓకే హరే ఇక్కడ కృష్ణ ప్రభుజీ. ఇది నిత్యం కాదు నిత్యః. ఓకే ప్రభుజీ. ఓకే ఇక్కడ హన్యమానేన కాదు హన్యమానే. ఓకే తర్వాత నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ. 3 times చదవనా ప్రభుజీ? ఇంకా వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. నిర్మలా మాతాజీ, నిర్మలా చిల్కపాటి మాతాజీ. శ్లోకం చదవాలా ప్రభుజీ? చదవండి మాతాజీ. న జాయతే మ్రియతే న కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ మాతాజీ. ఓకే మధుకుమార్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. న జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితా వ న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ ప్రభు. ఎక్సలెంట్. ఓకే నెక్స్ట్ స్వరాజలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. నా జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితా వ న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దయచేసి నేను ఎవరినైతే చదవమంటానో వాళ్ళే చదవండి, మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండండి. ఓకే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే చూడకుండా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఓకే ఉమా శెట్టి మాతాజీ మీరు ట్రై చేస్తారా? సత్యదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉమా శెట్టి మాతాజీ ఓకే ట్రై చేయండి. న జాయతే మ్రియతే వ కదాచిత్ వెరీ గుడ్. నాయం భూత్వా భవితా భవితా న భవితావా భవితావ భూయం న భూయః న భూయః అజో నిత్యం
శాశ్వతోయం పురాణో న హాస్యతే న హన్యతే 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 హన్యమానే. హన్యమానే శరీరే. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ నాకు రెండో లైన్లో కొంచెం చదవడానికి అది తెలియట్లేదు కొంచెం. నో ప్రాబ్లం మాతాజీ. మళ్ళీ మనము మిగతా వాళ్ళందరూ చదువుతారు కదా. భవిత వా భవితావా న భూయః. భవితావా. సత్యదేవి మాతాజీ మీరు రెడీ ఉన్నారా? ప్రభుజీ చూడకుండా మటుకు చదవలేను ప్రభుజీ. ప్రయత్నం చేయండి, నేను హెల్ప్ చేస్తాను. జాయతే మ్రియతే వ కదాచిన్ వెరీ గుడ్. నాయం భూత్వా భవితా న భూయః అజో అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానేన. హన్యతే హన్యమానే. హన్యమానేన శరీరే. వెరీ గుడ్ మాతాజీ. చూసారా మీ టాలెంట్ మీరు మర్చిపోయారు మాతాజీ. సరళాదేవి మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत హరే प्रणाम। కృష్ణ మాత, దండవత్ ప్రణామ్. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। हरे వెరీ గుడ్ कृष्ण। మాతాజీ, వెరీ గుడ్. హరే కృష్ణ, వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు మాతాజీ. Thank you. ఓకే, వెల్కమ్. సుమంగళ మాతాజీ. हरे कृष्ण प्रभु। హరే కృష్ణ మాతాజీ. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। వెరీ గుడ్. సుజాత మాతాజీ నెక్స్ట్. हरे कृष्ण दंडवत प्रणाम హరే प्रभु जी। కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. न जायते म्रियते वा कदाचिन् वायं भूत्वा ప్రభుజీ నాయం. ఏమనుకోవద్దు, నేను నాకు పర్వాలేదు, రాలేదు. పర్వాలేదు, నా పర్వాలేదు. పుస్తకం నాయం. పెట్టుకున్నాను. పర్వాలేదు. నాయం నాయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హస్యతే హన్యతే. న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాద ప్రభుజీ. హరే కృష్ణ మాత, ధన్యవాదాలు. ఓకే, చాలా చాలా సంతోషం. అందరూ చక్కగా శ్లోక ప్రాక్టీస్ చేశారు. ఇది కంఠస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. మనం ఈరోజు ఈ శ్లోక గురించి ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, మనం మళ్ళీ చివరిలో ఒకసారి అందరికీ అవకాశం ఇద్దాం. ఓకే, సో ఈ శ్లోకం గురించి కొద్దిగా మనం క్షమించండి తెలుసుకోవడానికి ప్రభుజీ. చెప్పండి హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, క్షమించండి హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ. మీరు ఒక్కసారి చదివితే నేను అది అండర్లైన్ చేసుకున్నా కదా, చదవటానికి కరెక్ట్ ఏ అక్షరం ఏది కలిపి చదవాలన్నా నాకు తెలియట్లేదు. ఒక్కసారి మీరు చదివితే నేను అండర్లైన్ చేసుకున్నాను. తప్పకుండా మాతాజీ. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఓకేనా మాతాజీ? ఓకే, హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభు. వీలైతే నేను మన గ్రూప్లో రికార్డ్ చేసి కూడా పెడతాను ఈ శ్లోకాన్ని. మీరు వింటూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మొట్టమొదట మనుష్య జీవితంలో ఎప్పుడైతే మనం భయాందోళనకి లోనైతామో అప్పుడు మన యొక్క నిజమైనటువంటి అస్తిత్వం తెలిసిన తర్వాత మనకు ఆ భయం ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఆందోళన ఎక్కడి నుండి వచ్చింది, ఆ భయం ఆందోళనలను దేని నుండి ఉద్భవించాయి అనేటటువంటి విషయం మనకు అర్థమైంది అనుకోండి,
అలాగే మన యొక్క అస్తిత్వం ఎటువంటిది అనేటటువంటి విషయం మనకు అర్థమైందనుకోండి, అప్పుడు మన జీవితంలో భయాందోళనలు సాధ్యమైనంత వరకు తొలగిపోతాయి. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, "న జాయతే మ్రియతేవ కదాచిత్ నాయం భూత్వా భవితావ న భూయో అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే." నాయనా అర్జున, ఈ ఆత్మ ఏదైతే ఉందో, మన జీవాత్మ ఏదైతే ఉందో, ఒకప్పుడు పుట్టింది, ఒకప్పుడు వెళ్ళిపోతుంది, చనిపోతుంది అనేటటువంటి విషయం అనేటువంటిది దీనికి వర్తించదు. ఆత్మకు వర్తించదు. ఒక పుట్టుక, మరణం అనేటువంటిది లేదు ఆత్మకి. మొట్టమొదటి విషయం. తర్వాత న జాయతే మ్రియతేవ కదాచిన్. హ్మ్. నాయం భూత్వా భవితావన భూయః. అంటే ఒకప్పుడుంది, ఇప్పుడు లేదు, మళ్ళీ తర్వాత ఉంటుందో లేదో ఇలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా ఈ జీవాత్మ ఉంటుంది. అజో నిత్యః శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. పుట్టుకే లేనటువంటి ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది, పురాణం సనాతనమైనటువంటిది. ఎప్పటి నుండైతే పరమాత్మ ఉన్నారో అప్పటి నుండి కూడా జీవాత్మ ఉన్నాడు. శరీరం పడిపోతుంది గానీ ఆత్మ మాత్రం పడిపోదు. శరీరం పడిపోవడం చేత ఈ ఆత్మ అనేటటువంటిది, జీవాత్మ అనేటటువంటిది పడిపోదు. అయితే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మన ఈ శరీరంలో జీవాత్మ ఏ విధంగా అయితే స్థితమై ఉందో, ప్రభుపాదుల వారు చక్కగా ఉపనిషద్ వాక్యాన్ని మనకి జోడిస్తూ అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నహితో గుహ్యం తమః కృతః పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమాన్ మాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మలిరువురు దేహమనడి ఒకే వృక్షంపై జీవుని హృదయమునందు నిలిచియున్నవి. భౌతిక వాంఛల నుండి, శోకముల నుండి విముక్తుడైనట్టి వాడే పరమ పురుషుని కృపచే పరమాత్ముని మహిమలను ఎరగగలుగును. అయితే ఈ ఆత్మ శరీరంలో ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం గదా! అలాగే ఆత్మతో పాటు పరమాత్మ గూడా ఉంటారంట మన శరీరంలోనే. ఎలాగైతే ఒకే చెట్టు కొమ్మ మీద 2 పక్షులు ఎలాగైతే కూర్చొని ఉంటాయో, ఆ విధంగానే మన శరీరంలో జీవాత్మ, పరమాత్మ ఇద్దరు కూడా ఉంటారు. జీవాత్మ ఎప్పుడు ఏం చేస్తుంటారో పరమాత్మ అన్నీ గ్రహిస్తూ ఉంటారు. ఇలాగా జీవాత్మ, పరమాత్మల యొక్క సంయోగంతోటి ఈ ఈ అంటే కలయికతో ఉన్నటువంటిది ఈ శరీరం. ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో, అప్పుడు మళ్ళీ ఈ జీవాత్మ, పరమాత్మ ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో మనకి తర్వాత శ్లోకాల్లో తెలుసుకుంటాం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఈ విషయం చెప్తున్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భయం లేనటువంటి స్థితికి అర్జునుడిని తీసుకెళ్ళడానికి కృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు ఎంతైనా గూడా, నేను వీళ్ళని చంపేస్తే వీళ్ళు చనిపోతారు, ఇక ఉండరు వీరనే భయంతోని అర్జునుడు తన కర్తవ్యాన్ని విస్మరించి నేను చేయలేనని చెప్తున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి. నాయనా, నువ్వు చంపడం కాదు, వీళ్ళు అసలు చనిపోవడం అనేటువంటిదే ఆ విషయమే ఇక్కడ ఆ విషయ ప్రసక్తే లేదిక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ గూడా సనాతనులు. ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు గూడా ఉంటారు అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ధృవపరుస్తున్నారనమాట. అయితే మరి మనకెందుకు మనం ఎప్పుడూ శాశ్వతమైనటువంటి జీవాత్మ అయినటువంటి విషయం అని తెలిసినా కూడా మనకెందుకు మళ్ళీ మళ్ళీ మనము భ్రమలో పడిపోతుంటామంటే, శ్రీల ప్రభుపాదులు చెప్తారనమాట. ఎప్పుడైతే జీవాత్మ ఈ మాయామోహితమైనటువంటి ప్రపంచంలోకి వచ్చి పడతాడో, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాయ ద్వారా భ్రమితమైపోయి, ఇంక తన యొక్క నిజమైనటువంటి అస్తిత్వము శాశ్వతమైనటువంటిది అని చెప్పే విషయం ఆయన జీవాత్మ మర్చిపోతాడనమాట. అయితే ఎలా ఉంటుందంటే, నేను కొత్తగా ఇస్కాన్ ఇంకా పరిచయం అయ్యి కొత్తగా ఇస్కాన్‌కొస్తున్న సమయంలో, దాదాపు 2011 ఆ సమయంలో నేను ఒక 5, 6 నెలలు 7 నెలలు ఇస్కాన్ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ కొద్దిగా భగవద్గీత చదవడము, ప్రవచనాలకి అట్రాక్ట్ అయ్యి వినడము, ఇవన్నీ చేస్తున్న సమయంలో
మా ఆఫీస్‌లో ఒక అబ్బాయి ఉండేవాడనమాట. నాతో పాటు నా కొలీగ్. నాకంటే చాలా జూనియర్. హ్మ్. నాకప్పుడు 27 సంవత్సరాలుండేవి. ఆ అబ్బాయి నాకంటే హ్మ్, 4 సంవత్సరాలు చిన్న. 23 సంవత్సరాలు అలా ఆ అబ్బాయి ఉండేవి. అయితే ఆ అబ్బాయి చాలా అందంగా ఉండేవాడనమాట. ఎంత అందంగా ఉండేవాడంటే ఆహ్, మీరు గనక ఆ అబ్బాయిని చూస్తే ఫారినర్ ఏమో అనుకుంటారు. అంత మంచి తెలుపు వర్ణంతోటి చక్కగా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి పెద్దబ్బాయి ఈయన. ఈయన ఒక రోజు క్రికెట్ ఆడుతూ, ఆడుతూ ఈ అబ్బాయి ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందో అని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అన్ని టెస్ట్‌లు అవన్నీ చేస్తే ఏం తెలిసిందంటే హృదయంలో హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఇతనికి హార్ట్‌లో కొన్ని వాల్వ్స్ అనేటువంటివి బ్లాక్ అయిపోయాయి. ఈ ప్రాబ్లమ్ ఇతనికి పుట్టుకతోనే ఉంది గానీ, ఇప్పుడు బయటపడిందని చెప్పి డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ తండ్రి అడిగాడు. అంటే, "మరి దీనికేమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా? ఆపరేషన్ చేయొచ్చా?" అంటే, "మేమెంత చేసినా గూడా మేము ఏం చేయలేం కష్టము. ఇతను ఎక్కువ కాలం బ్రతకడు. మహా అంటే ఒక 2, 3 నెలలు అంతే. అంతకు మించి తను బతకడు. ఇది చాలా చాలా రేర్ చాలా చాలా అరుదైనటువంటి ఆహ్, ఒక అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఇది అని చెప్పారు డాక్టర్లు. చెప్పగానే ఇంటిల్లిపాది ఇంట్లో పెద్ద కొడుకు అప్పుడప్పుడే ఆయన సంపాదిస్తున్నాడు. అట్లాంటి కొడుకు ఇంకో 2, 3 నెలల్లో చనిపోతాడంటే తన తండ్రికెంత బాధుంటుంది. అలాగే ఆ పిల్లవాడు గూడా ఆ అబ్బాయి గూడా ఆహ్, ఎంతో జీవితంలో ఎన్నో ఆశయాలు అంటే నెరవేర్చుకోవాలని చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని జెప్పేసి పీజీ అది చేస్తూ, ఉద్యోగం చేస్తూ, కుటుంబానికి సహకరిస్తూ, వాళ్ళ నాన్నగారికి సహకరిస్తూ ఆ! అలాగే తన యొక్క జీవితంలో గూడా ఉన్నత శిఖరాలకెక్కాలని పై చదువులకు అప్లై జేసుకొని, ఎంతో గొప్ప ప్రణాళిక యేసుకున్నటువంటి ఆ అబ్బాయికి ఒక్కసారి ఉన్న ఫలంగా ఏం జరిగిపోయిందంటే తాను ఇంకా చనిపోతాడు. ఇంక నేను ఒక నెల, 2 నెలల కంటే ఎక్కువ బ్రతకలేను నేనని చెప్పేసి అతను ఇంగ అయిపోయింది. ఆఫీస్‌లో గూడా ఆయన అందరికి చెప్పాడు. నేను నెల, 2 నెలల కంటే కూడా ఎక్కువ బ్రతకలేను. నేను మా కుటుంబంతోనే ఆహ్, ఒక నెల రోజులు పని చేసి తర్వాత నేను రిజైన్ చేసేసి నేను ఇంట్లో ఉంటాను. నా వల్ల అవ్వట్లేదని చెప్పేసి అతను చాలా బాధపడ్డాడనమాట. బాధపడిన తర్వాత ఒకసారి నా దగ్గరకొచ్చాడు ఒక రోజు. నాతోని చెప్పాడు ఇలాగ "అన్నయ్య నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను నెల, 2 నెలల కంటే ఎక్కువ బ్రతకలేను. డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసారు. నేనేందో జీవితంలో ఏదో సాధించాలి అనే గొప్ప ఆశయంతోటి నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి, నా చదువులకి నేనే ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. పై చదువులు చదవాలి. మా నాన్న మీద భారం వేయకుండా అని నేను ప్రణాళిక వేసుకుంటే, ఇప్పుడు మా నాన్నకి చాలా భారమైపోయాను నేను. నాకు ట్రీట్మెంట్ చేపియాలా? లేకపోతే చేయకుండా అలాగే వదిలిపెట్టాలా? అనే ఒక సందిగ్ధంలో ఆయన ఉండిపోయారు. నేను చాలా అసలు ఎందుకు భగవంతుడు నాతోటి ఇలాగా ఆడుకుంటున్నాడు? నా జీవితంతోటి నేనేం పాపం చేశాను? నేనెందుకు ఇంత తొందరగా చనిపోవాలి? నాకింకా బ్రతకాలనుంది అనే ఒక బాధ ఎవరికైనా గూడా 1, 2 మంత్స్‌లో చనిపోతారంటే సహజం అది. ఎవరికైనా గూడా చాలా బాధేస్తుంది. ఆ అబ్బాయికి గూడా చాలా బాధనిపిచ్చి తను నాతో చెప్పాడనమాట. చెప్తే నేనన్నాను, "సరే ఇంగా భగవంతుని నిర్ణయాన్ని మనం మార్చలేము." కానీ ఈ ఉన్న కొద్ది సమయంలో మంచి జీవితాన్ని గడుపు నాయనా నువ్వు అని చెప్పి నేను గూడా ఆ అబ్బాయిని ఇస్కాన్‌కి తీసుకొనొచ్చి, మన జపమాల ఇప్పిచ్చి, చక్కగా చాంటింగ్, కీర్తనలో పార్టిసిపేట్ చేయిపిచ్చి, అతను గూడా నాతో పాటు క్లాసెస్ అవన్నీ వినడానికి తీసుకెళ్ళి, ఇలాగ కొద్ది కాలం గడిపిన తర్వాత ఆ అబ్బాయి ఆహ్, ఒక 6 నెలల తర్వాత 1, 2 నెలలు బ్రతుకుతాడనుకున్న అబ్బాయి 6 నెలల ఇంక అయిపోయింది. 6 నెలలు దాటిపోయింది. ఆ అబ్బాయి సంతోషంగా వచ్చి, "అన్నయ్య నాకు ఏమైనా పర్వాలేదని అనిపిస్తుంది. నేను పీజీకి గూడా అప్లై చేశాను. ఎంబీఏ గూడా చేస్తున్నాను. ఏమైనా గానీ నా ఆశయాన్నయితే నేను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు కృష్ణుడున్నాడు, భగవంతుడున్నాడు. భగవంతుడే జెప్పాడు. పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోక మానడు" అని చెప్పేసి. సో, నేనెందుకు బాధపడడము? సో, ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే గదా! మిగతా వాళ్ళకంటే టైం తెలీదు. నాకంటే టైం తెలుసు. నేనెప్పుడు పోతానో. కాబట్టి ఇప్పుడు ఉన్నంత కాలం నేను చక్కగా భగవంతుని యొక్క కీర్తన చేస్తూ, భగవంతుని నామస్మరణ చేస్తూ, చక్కగా మీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ, చక్కగా గడిపేస్తానని జెప్పేసేసి అతను తాను చనిపోతాడు అని చనిపోతానేమో అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడతను. ఎందుకంటే తను తెలుసుకున్నాడు. నేను ఈ శరీరం కాదు. నా కర్మల చేత నేను ఈ శరీరంలోకి వచ్చి కొంతకాలం ఈ శరీరంలో ఉన్నాను. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను నేను.
కాబట్టి నేనెందుకు భయపడాలి? నేను మళ్ళీ ఇంకో శరీరంలోకెళ్తాను. అనే ఒక గొప్ప భావనలోకొచ్చి ఆ అబ్బాయి దాదాపు 1.5 సంవత్సరం చక్కగా సంతోషంగా భగవద్గీత, భాగవతాది గ్రంథాలు చక్కగా విని, ఓ రోజు అతను నా దగ్గరకొచ్చి, "అన్నయ్య నేనింకా జీవితంలో ఏం తెలుసుకోవాలో తెలుసుకున్నాను. నేనిప్పుడు శరీరాన్ని ఇప్పుడు ప్రస్తుతం మీ ముందున్నప్పుడు వదిలిపెట్టినా గూడా నాకెలాంటి భయం లేదు. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని వదులుతున్నాను గానీ నేను చనిపోవట్లేదు" అనే భావనకొచ్చాడనమాట. మనకి భగవంతుడు చెప్పినటువంటి ఈ గొప్ప జ్ఞానము ఒక మనుష్యుడికి తను శరీరాన్ని వదిలిపెడతాడనే నిరుత్సాహపడిపోయినటువంటి ఒక జీవుడికి నేనసలు పడిపోవటం అనేటువంటిదే నాకు లేదు. నేను శాశ్వతుడిని అని చెప్పినటువంటి గొప్ప జ్ఞానం మనకి కృష్ణుడు భగవంతుడు ఈ భగవద్గీతలో ఇచ్చారనమాట. అలాగా ప్రతి జీవుడికి కూడా తాను యొక్క నిజమైనటువంటి అస్తిత్వం ఏంటి? ఎటువంటిది అనే విషయం తెలిస్తే జీవితంలో చాలా భయాందోళన నుండి ఆయన తప్పుకుంటాడు. చాలా భయాందోళనలు ఎందుకొస్తాయి జీవితంలో అంటే అన్నీ కూడా అన్ని విషయాల మీద మాయ వల్ల మోహితులమై బంధుత్వాల మీద గాని, లేదంటే వస్తువుల మనం సేకరించినటువంటి, సముపార్జించినటువంటి వస్తువుల మీద తీవ్రమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోవడం వల్ల మనకి అనుబంధం ఏర్పడి వాటిని వదలలేక భయం మొదలవుతుంది. ఇది నా నుండి ఎక్కడ దూరమైపోతుందో, ఇతను నా నుండి ఎక్కడ దూరమైపోతాడో అని చెప్పేసి భయం మొదలవుతుంది. అందువల్ల మనుషులు మళ్ళీ మళ్ళీ ఆ మాయలో తిరుగుతూ ఉంటారు. సో, అందుకే కృష్ణ ఏం చెప్తున్నారిక్కడ, "న జాయతే మ్రియతేవ కదాచిన్." అసలు పుట్టక, మరణం అనేటువంటిదే లేదు ఆత్మకి. ఆ! ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు కూడా ఆత్మ ఉంటుంది. ఈ శరీరం పడిపోవడం చేత ఆత్మ అనేటువంటిది హన్యతే హన్యమానే శరీరే. శరీరం పడిపోయినా సరే, ఆత్మ మాత్రం ఏం కాదు. అలాగే ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఒకసారి ఏం జరిగింది, ఈ చక్కటి విషయాన్ని విన్న తర్వాత ఒక గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభుని అడిగారంట. మహాప్రభు, ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ గూడా ఈ విషయాలన్నీ తెలుసుకోక ఎంతో మాయలో పడిపోతున్నారు. వీళ్ళందరినీ గూడా మీరు ఉద్ధరించేసి, వీళ్ళందరినీ గూడా మీరు ఆహ్, ఆహ్, మన ఉద్ధరించొచ్చు గదా! వీళ్ళందరినీ కూడా ముక్తి ఇవ్వచ్చు గదా! మీరు అనంటే, చైతన్య మహాప్రభు ఏమన్నారంట అంటే, మరి అని ఆ భక్తుడు ఏమన్నాడంటే, ఒకవేళ వీళ్ళందరికీ ముక్తి ఇచ్చేస్తే మరి వీళ్ళు అనుభవించాల్సినటువంటి పాపాలు ఎలాగా అంటే, ఆహ్, స్వామి నేను వీళ్ళందరికీ అనుభవించాల్సినటువంటి పాపాలు నా మీద ఏసి, నా ఖాతాలో వేసి నేను అనుభవించేస్తాను. కానీ వాళ్ళని మాత్రం ఈ బద్ధజీవులందరినీ గూడా మీరు ఆహ్, వాళ్ళందరికి గూడా మీరు ముక్తి ప్రసాదించండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు నవ్వి ఆ భక్తుడి యొక్క ఆవేదనని ఆయన అర్థం చేసుకొని, ఒక భక్తుడి యొక్క ఆవేదన ఇలా ఉంటుంది. ఒక వైష్ణవుడి యొక్క ఆవేదన ఇలా ఉంటుంది. ఆహ్, ఆహ్, ఈ దుఃఖపడుతున్న వాళ్ళని చూసి ఆయన దుఃఖపడతాడు. సుఖపడుతున్న వాళ్ళని చూసి ఆయనే సుఖపడతాడు. అలాంటి గొప్ప భావనతో నువ్వు వీళ్ళందరికీ ముక్తి ఇవ్వమని చెప్తున్నావు. కానీ నువ్వు కేవలం ఈ యొక్క భూప్రపంచం మాత్రమే చూస్తున్నావు. ఆహ్, నిజానికి ఈ నువ్వు చూసేటటువంటి జగత్తు ఎలాంటిది అంటే, ఒక సంచిలో ఆవాలున్నాయనుకోండి. ప్రతి ఆవగింజ ఒక సంచిలో ఇన్ని ఆవగింజలున్నాయనుకోండి. అలాగే ఈ బ్రహ్మాండంలో గూడా ఒక సంచిలో ఆవగింజలున్నట్టు ఎన్నో గ్రహాలున్నాయి. ప్రతి గ్రహంలోనూ జీవులున్నారు. సో, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని భగవంతుడు అడుగుతారనమాట. కాబట్టి మనం ఇతరులకి జ్ఞానం పంచడానికి ప్రయత్నం చేస్తాము. సాధ్యమైనంత వరకి ఇతరులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది వాళ్ళ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం కూడా నేను శాశ్వతంగా భగవంతుడి యొక్క సేవకుడిని, భగవంతుడు నాతో పాటే ఉన్నారా పరమాత్మ, నేనేం చేస్తున్నానో గ్రహిస్తున్నాడా పరమాత్మ అనే భావనతోటి మనం కూడా మన భక్తి సాధన చేస్తే ఖచ్చితంగా మనం గూడా ఆ యొక్క నిర్భయమైనటువంటి స్థితికి వెళ్తామనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పారనమాట. మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటామో ఏమని ప్రార్థిస్తాము. తల్లి గర్భంలో ఉంటూ ఒక జీవుడు ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆహ్
ప్రార్థిస్తాడంట అంటే, ఓ భగవంతుడా! నేను మాయ ద్వారా మోహితుడినై మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాను. దయచేసి నాకొక అవకాశాన్నివ్వండి. అవకాశాన్నిస్తే మళ్ళీ మీ పాదములను 2 పాదములని గట్టిగా పట్టుకుంటాను నేను. నాకు ఆ అవకాశాన్ని ఇయ్యండి. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు తప్ప ఈ జీవులు ఎవ్వరికీ కూడా ఇంకా అభయమిచ్చే గొప్ప ప్రభు ఎవరు లేరు. మీరే అందరికీ అభయమిచ్చే ఆ గొప్ప ప్రభువు. కాబట్టి మిమ్మల్నే అడుగుతున్నాను. కాబట్టి నేను ఎంత మళ్ళీ మళ్ళీ ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఆహ్, మన నెత్తురు, ఆహ్, మలమూత్రాలతో కూడుకున్నటువంటి ఈ గర్భ స్థితిలో నేను ఉంటున్నాను తెలియక. దయచేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పి జీవుడు పరమాత్మని వేడుకుంటాడు. వేడుకొని ఎప్పుడైతే మళ్ళీ ఆ తల్లి గర్భం నుండి వస్తాడో, మళ్ళీ మాయ ద్వారా మోహితుడైపోయి ఆయన మళ్ళీ యథావిధిగా ప్రవర్తిస్తుంటాడనమాట. అలా గాకుండా ఆహ్, ఇంకా మాయ ద్వారా మోహితుడైన వెంటనే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటి మీద ఒక వాటితోని ఒక అనుబంధాన్ని ఆయన ఏర్పరుచుకుంటాడు జీవుడు. మనందరం జీవుడంటే మనందరం గూడా. మనందరము ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువుల మీద అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఈ అనుబంధం వల్ల ఆహ్, మళ్ళీ మళ్ళీ మనము అవెక్కడ దూరమవుతామని ఏడుస్తూ, బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ ప్రకృతి ఒకప్పుడు తాత్కాలికము. వస్తుంది, పోతుంది. ఈ శరీరం వస్తుంది, పోతుంది. కానీ నేను మాత్రం ఎప్పటికీ ఉంటున్నాను. ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఏ విధమైనటువంటి భావజాలాన్ని, ఏ విధమైనటువంటి భగవద్భక్తిని పెంపొందించుకుంటే, మళ్ళీ మళ్ళీ ఇలాంటి శరీరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదో, ఆ విషయాన్ని నేను నేర్చుకోవాలి. ఆ విషయాన్ని నేను సాధన చేయాలి అనేటటువంటి భావన పెంచుకున్నప్పుడు, ఆ జీవుడి యొక్క యాత్ర అనేటువంటిది తగ్గిపోతుంది. సో, ఇది భగవంతుడు కృష్ణుడు మనకి ఈ ఆత్మ యొక్క అస్తిత్వం గురించి ఈ 2వ అధ్యాయం 20వ శ్లోకంలో చక్కగా వివరించారు. మనం ఎంత ఆత్మ జ్ఞానులమైతే మన జీవితం అంత నిర్భయంగా ముందుకు సాగుతుంది. మనం ఎంత తక్కువ ఆత్మ జ్ఞానంతో ఉంటే అంత లోభ మోహాలతోటి బంధింపబడి మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉంటాము. ఓకే. సో, అది ఈ కృష్ణుడు ఈ యొక్క శ్లోకం ద్వారా అర్జునుడికి చెప్పారు. సో, దీని మీద ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. ఓకే. హరే కృష్ణ. సో, ఎవరికేం ప్రశ్నలు ఓకే. రత్నలలిత మాతాజీ. అన్‌మ్యూట్ చేసుకొని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ ఇది. థాంక్ యూ మాతాజీ. నిజంగా చావు అనేది అందరికీ మృత్యు అనేది భయం వేస్తుంది గానీ, మీరు ఇవాళ చెప్పిన ఎగ్జాంపుల్ అది విన్నాక చాలా కొంచెం ఒక రకమైన మైండ్‌కి చాలా ధైర్యంగా అనిపించింది వినడానికి. చాలా బాగా అనిపించింది. యథార్థంగా నా జీవితంలోనే జరిగింది. అది విన్న తర్వాత కొంచెం ఓకే. ఇంతే కదా! అవును కదా! అనిపించింది. మళ్ళీ మన వరకు వస్తే అది కొంచెం భయం అనిపిస్తుంది. అందులో తెలిసి వస్తే భయం అనిపిస్తుంది. తెలియకుండా వస్తే అయ్యో తెలియకుండా అయిపోయింది అనిపిస్తుంది. బట్ విన్న తర్వాత కొంచెం రైటే మనం ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి అని అనిపించింది కొంచెం. ఇంకా అది చెప్పండి. మీరు చెప్పండి. మీరు రోజు భగవద్గీత చదువుతారు కదా 700 శ్లోకాలు. మీకు ఎంత టైం పడుతుంది ప్రభుజీ శ్లోకాలు 700 చదవడానికి? ఈ మధ్య చదవట్లేదు మాతాజీ. ఒకప్పుడు చదువుతుండే. ఈ మధ్య 9 అధ్యాయాలు చదువుతున్నాను. అప్పుడప్పుడు చాలా సేవలుండి, చాలా కార్యక్రమాలు బిజీ అయిపోయి కనీసం ఒక్క అధ్యాయమైనా ఖచ్చితంగా చదువుతాననమాట. సో, ఒకవేళ గనుక 700 శ్లోకాలు చదవాలంటే నేను ఇంతకుముందు చదివినప్పుడు 1 గంట 45 నిమిషాలు పడుతది. 1 గంట 40 అంత తక్కువ టైంలో చదివేస్తారా మొత్తం అన్ని? 700 చదవటానికి 1 గంట 45 నిమిషాలు పడుతుంది. ఓహోహోహో! 1 గంట 45 కూడా కాదు. 1 గంటన్నరే పడుతుంది. అంటే మీ క్షమించాలి. నోటికి వచ్చేసాయి అన్ని శ్లోకాలు కనుక లైన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. గంటన్నర పడుతుంది. ఎందుకు 9 అధ్యాయాలు చదవడానికి 45 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా. హరి బోల్, హరి బోల్. అదే కృష్ణుడు ఎంతసేపు చెప్పాడు అక్కడ యుద్ధంలో అంటే డౌట్ వచ్చింది నాకు. ప్రభుజీ రోజు చదువుతారు గనక, ప్రభుజీ చదువుతున్నారంటే ఇంచుమించుగా అంతే టైంలో అక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్పుండొచ్చు. ఒకవేళ మధ్యలో మాట్లాడుకోవడం గనక ఓ 5-10 నిమిషాలు అటైనా 2 గంటల టైం లోపల ఆయన చెప్పడం అయిపోయి ఉంటుంది ఆ లెక్కని.
కృష్ణుడు 45 నిమిషాల్లో చెప్పాడంటారు. అయితే 700 అవునా శ్లోకాల్లో 700 ఆ, శ్లోకాల్లో ఆ, 41 శ్లోకాలు దాదాపు సంజయుడు అడుగుతాడు. ఆ, ఆ, ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఆ! ఉమ్, అలాగే అర్జునుడు అర్జునుడు అడుగుతాడు. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. సో, ఉమ్, భగవంతుడు చెప్పినవి అంటే ఈ అర్జునుడు, సంజయుడు మాట్లాడినవి తీసేస్తే 700లోకెళ్ళి మిగిలినవి కృష్ణుడు మాట్లాడాడనమాట. ఈ మాట్లాడడానికి ఆయనకి 45 నిమిషాలు పట్టింది. 45 నిమిషాలు పట్టిందా? ఓహో. హ్మ్. అదే వాళ్ళు మాట్లాడిన యుద్ధం మొదలయ్యాకే ఇదంతా మొదలైంది. అవును చెప్పడం మాతాజీ. అనేది మొదలైంది. ఆ అవును యుద్ధం మాతాజీ. మధ్యలోకి తీసుకెళ్లి ఉభయోర్ మధ్య అని చెప్పిన తర్వాతనే ఆయన తీసుకెళ్ళాకనే నేను యుద్ధం చేయను, చంపను అని చెప్పడం మొదలైంది. సో అవును అదంతా కలిపి మాతాజీ. మొత్తం 2 అవర్స్ లోపల జరిగిన విషయం అదంతా. అవును మాతాజీ. అదే ఎంత టైం పడుతుంది చాలా సార్లు అనిపించింది, అదే అడిగాను. ధన్యవాదాలు. ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్‌గా చదువుతుంటాం గదా! ఆ, అప్పుడు తక్కువ టైం పడుతుంది. ఉమ్. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మీరు ఇప్పుడు చెప్పారు కదా మీ కొలీగ్ విషయము, మీ అవును జూనియర్ మాతాజీ. విషయము. ఇప్పుడు ఆ ఆ! అబ్బాయి ఎలా ఉన్నారు ప్రభు? ఆయన లేడు, చనిపోయాడు మాతాజీ. అయ్యయ్యో! అవునా? నేను కృష్ణ ఇంకా ఆయనకు లైఫ్ ఇచ్చాడేమో అనుకున్నాను. లేదు. కానీ ఆయన భక్తిలో వెళ్ళిపోయాడు అనమాట. భక్తిలో చాలా చాలా మంచి స్టేజ్‌కెళ్ళిపోయాడు ఉన్నతమైన ఆయన. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ! ప్రభు. మంచి మీరిచ్చారు అది ఆయనకు మీ ద్వారా. భగవంతుని కృప ఆయనకుంది. అది భగవంతుడు నా ద్వారా ఆయనకి ఆయన్ని ఇస్కాన్‌లోకి తీసుకురావడానికి ప్రణాళిక భక్తి రచించారు. చేసే ప్రాప్తి కలిగింది. యెస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ మీకేం ప్రశ్న ఉందా? ఓకే. జయశ్రీ మాతాజీ మీకేం ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రికార్డింగ్ గ్రూప్ లో పెడతారా ప్రభుజీ? సరిగా వినలేదు షాప్ లో ఉండి. పెడతాను మాతాజీ. తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. జానకి మాతాజీ మీకేం ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నా డౌట్ ఏంటంటే మనం కృష్ణ భక్తిలోకి రావాలి అని అనుకుంటున్నాం. కాసేపు క్లాస్ వింటాము, కాన్సన్ట్రేషన్‌గా వింటాము. కాసేపు కృష్ణ, హరే కృష్ణలోనే ఉండాలి అని మళ్ళీ ఆ తర్వాత అంటే నెక్స్ట్ ఓ 5 అవర్స్, 3 అవర్స్, 2 అవర్స్ తర్వాత మళ్ళీ కాన్సంట్రేషన్ పోతుంది ప్రభుజీ. ఓకే. అదే అంటే డైలీ నేను క్లాసెస్ వింటాను ప్రభుజీ. కానీ ఆ కాసేపే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అలానే ఏదో ఒక భక్తి మార్గంలోనే వెళ్ళాలి అన్నది నా ఆలోచన. ఓకే. కానీ బాగా కాన్సంట్రేషన్ రావట్లేదు ప్రభుజీ. అది రావాలి అంటే మనం ఏం చేయాలి? ఓకే. సో, మీ ప్రశ్న ఏంటంటే ఎక్కువ సేపు నేను భగవద్భక్తి చేయాలనే ఆలోచనలో ఉండలేకపోతున్నాననేటువంటిది మీ ప్రశ్న. ఉంది. నాకు ఆ కోరిక ఉంది. కానీ నా మనసు అక్కడ నిలబడలేకపోతుంది. ఓకే. సో, ఇలా ఎందుకు అంటే మీరు ఎంతకాలమైంది క్లాసెస్ వినడము, జపం చేయడము మొదలుపెట్టి? క్లాసెస్ వినడం మొదలుపెట్టి ఒక 2 ఇయర్స్ అయింది ప్రభుజీ. ఓకే. జపమైతే చేయట్లేదు గానీ 2 ఇయర్స్‌లో భగవద్గీత క్లాసెస్ అంటే మా సిస్టర్ ఉన్నారు. ఆవిడ ద్వారా నేను దీంట్లోకి జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. వెరీ గుడ్. కానీ ఆవిడ మాలది తీసుకున్నారు. నేను మాలది ఏం తీసుకోలేదు ప్రభుజీ. ఓకే. అదే చెప్తున్నాను కదా ప్రభుజీ. నా ప్రాబ్లమ్ అది. దానికి సొల్యూషన్ ఏంటండి? ఓకే. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా ఆహ్వానించాలనుకున్నామనుకోండి, ఇల్లంతా చిందరవందరగా పెట్టేసి మనం వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి ఎక్కువసేపు ఉంటారా? లేకపోతే ఏ ఏ అయ్యో! ఏదో అంత సదురుతున్నట్టున్నారని జెప్పేసి ఎళ్ళిపోతారా? సదురుకోలేదని ఎళ్ళిపోతారు. అంత నీట్‌గా వీళ్ళేదో సర్దుతున్నట్టున్నారు. ఇంకా అంత నీట్‌గా లేదు ఇల్లని జెప్పేసి వెళ్ళిపోతారు. అదే మనం ఇంటిని నీట్‌గా పెట్టామనుకోండి,
మరి ఆ 10 నిమిషాల్లో వచ్చి పలకరించి వెళ్దాం అనుకున్న వాళ్ళుగా, "అబ్బా! మీ ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందండి. చాలా నీట్‌గా చక్కగా అన్నీ అమర్చి పెట్టారు" అని చెప్పేసి కూర్చొని కాసేపు నీళ్ళు తాగి కాసేపు మాట్లాడి 10 నిమిషాలు ఉందాం అనుకున్న వారు ఇంకెక్కువ సేపు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మనమైనా ఎవరైనా మనం ఎవరి ఇంటికైనా వెళ్ళామనుకోండి, ఆళ్ళ ఇంట్లో చిందరవందరగా ఉంటే మనకు కూడా ఎక్కువ సేపు ఉండబుద్ధి కాదు. చక్కగా ప్రశాంతంగా నీట్‌గా ఉందనుకోండి, కొద్దిసేపు ఇక్కడ ఉందాం ప్రశాంతంగా ఉందని టైం స్పెండ్ చేయడానికి మనకు కూడా అనిపిస్తుంది. అయితే మన మనస్సులో కూడా భగవంతుని యొక్క భక్తి భావనలు పెంపొందాలి. భగవంతుని మీద భక్తి పెంపొందాలంటే మన మనస్సులో ఉన్నటువంటి అనర్థాలు ముందుగా తొలగిపోవాలి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి జరుగుతుందో, అనర్థాలన్నీ మెల్లమెల్లగా మనసులో నుండి తొలగిపోతుంటాయో, అప్పుడు ఆ అనంతుడు, ఆ భగవంతుడు మన మనస్సులోకి వచ్చి కూర్చుంటాడనమాట. ఈ అనర్థ నివృత్తి ఎలా జరగాలి? మనము జపం అనేటటువంటి ఒక సాధన ద్వారా ఎప్పుడైతే మనం జపం చేస్తూ ఉంటామో, అప్పుడు మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మన మనస్సులో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయి. మీరు ఒక అభ్యాసం చేయొచ్చు. మీరు ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు ఒక 15 నిమిషాలు ఎట్లాగో అట్లా జపం చేసిన తర్వాత మీ ఆలోచనా విధానాన్ని మీరు పరిశీలన చేసుకోండి. హ్మ్. తర్వాత ఒకరోజు జపం చేసి ఒక 2 మాలలు గాని, 3 మాలలు గాని చేసి, ఆ తర్వాత మీ ఆలోచన విధానాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకో రోజు జపం చేయకుండా మామూలుగా ఉండండి. ఆ రోజు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందని మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. జపం చేయడం ద్వారా ఏమవుతుందంటే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైనటువంటి భావనలు, సాత్వికమైనటువంటి బుద్ధి, మన ఎక్కువగా భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండేటటువంటి ఒక స్థితికి మనం వెళ్తుంటామనమాట. అలా ఎప్పుడెప్పుడు వెళ్తామో, ఎందుకు వెళ్తామంటే మన మనసులో ఉన్నటువంటి అనర్థాలన్నీ గూడా అవన్నీ తొలగిపోతుంటాయి మెల్లమెల్లగా. అప్పుడు మనం సాత్వికమైనటువంటి స్థితికి వెళ్తుంటాం. ఎప్పుడైతే సాత్వికమైనటువంటి స్థితికి వెళ్తామో, అప్పుడు మనకి ఈ భగవద్భక్తి విషయాలు, భగవంతుని యొక్క భావనలు ఇవన్నీ గూడా కుదురుకుంటాయి మన మనస్సులో. సో, మనం అందుకే జపం ఎందుకు మనకి ఎక్కువ సేపు చేయమన్నారంటే, అది మన మనస్సు మీద డైరెక్ట్‌గా మన మనస్సులో ఉన్నటువంటి చెత్తనంతా ఊడ్చిపడేస్తుందనమాట. సో, అందు గురించని అంటే చెత్త అంటే ఏవేవో ఆలోచనలు అంటే చాలా ఆలోచనలు, భౌతికమైనటువంటి అవును ఆలోచనలు ఉండడం ప్రభుజీ. వల్ల అవును. అది మనస్సులో ప్లేస్ అనేదే ఉండదు. ఇంకా అవును. భగవంతుడు ఎక్కడొచ్చి ఉంటారు. అందు గురించని జపం చేయడం ఒక మాలైనా సరే మొదలు పెట్టండి మీరు. మీ దగ్గర మాల లేకపోతే చేతి మీదన్నా లెక్క పెట్టుకుంటూ ఉంది చేయండి. ప్రభుజీ. ఆ! తెచ్చుకున్నాను ప్రభుజీ. చెయ్యాలి అని తెచ్చుకున్నాను కూడా ప్రభుజీ. కానీ చేయలేకపోతున్నాను ప్రభుజీ నేను. మనం ఎట్లా అంటే ఎత్తత్ అగ్రే విషం ఇవ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తాం ఆత్మబుద్ధి ప్రసాదజం అని భగవంతుడు గీతలో చెప్తారనమాట. ఏ సంతోషమైతే మొదట కొద్దిగా కష్టంగా ఉంటుందో, ఓకే. కష్టంగా ఉన్నా గూడా దాన్ని మనం సాధన చేస్తుంటే క్రమక్రమంగా మనకి సంతోషాన్ని ఇస్తుందో, అది మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందన్నమాట. సో, మనకి మిగతా ఈ భగవత్ జపం చేయడం వల్ల చక్కటి ఆనందానుభూతికి మనం లోనవుతాం. ఆ ఆనందానుభూతికి లోనవ్వాలంటే మొదట మనం కొద్దిగా కష్టపడాలన్నమాట. అంటే మనకి శ్రద్ధ కుదురుకోదు. అయినా సరే ఏదో ఒక విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. అది ఒకటి. ఇంకొకటి, మనం ఇంట్లో మీరు వంట చేస్తున్నా, ఇంకేదైనా పని చేస్తున్నా గూడా చక్కగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చక్కగా లయబద్ధమైనటువంటి ట్యూన్ తోటి హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు పాడుతున్నారనుకోండి, మెల్లమెల్లగా దాని మీద రుచి దొరుకుతుంది. రుచి దొరికి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. జపం ఓకే మొదలు ప్రభుజీ. పెట్టండి. ఖచ్చితంగా భగవద్భక్తి విషయాల మీద మీకు ఎక్కువ ఏకాగ్రత కుదురుతుంది. ఓకే. సో, నెక్స్ట్ కృష్ణ ధన్యవాదాలు పావని ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్న ఉందా? కృష్ణ పావని మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అలాగే ఉంది ప్రభుజీ. మీరు అది నిజంగా. ఇంకోటి ప్రభుజీ, మేము ఇప్పుడు గురుబోధ్ తీసుకోలేదు, మేము రోజు జపం చేసుకుంటున్నాము, ఓకే కదా ప్రభుజీ? ఏం పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ మహామంత్రానికి ఏం పర్లేదు. ఇది భగవంతుని యొక్క సంకీర్తన, అలాగే భగవంతుని యొక్క మహామంత్రము కాబట్టి హరే కృష్ణ మహామంత్రానికి చెయ్యొచ్చు మీరు. క్రమక్రమంగా చేస్తుంటే మీరు ఇంకా 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 సీరియస్ అయితే అప్పుడు గురుపదేశం కూడా తీసుకోవచ్చు. అంటే సీరియస్ అంటే అర్థం కాలేదు. ఎంతవరకు, ఏ స్టేజ్ వరకు రావాలి గురుబోధ? అంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. మధ్య 16 మాలలు జపం చేయడము. ఇప్పుడు వాటి గురించి మీరేం ఆలోచించకండి. ఇప్పుడు మీరు జపం అయితే చేయండి. మీ యొక్క మీరు జపం అయితే మొదలుపెట్టి చేయండి. తర్వాత ఫ్యూచర్‌లో మనం భవిష్యత్తులో ఆలోచిద్దాం. ఓకే. ఓకే ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సత్యదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సత్యదేవి మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, అంటే నాట్ రిలేటెడ్, అంటే ఈ రోజు క్లాస్ కాదు, మామూలుగా అడుగుతున్నాను క్వశ్చన్. ప్రభుజీ, ఎప్పుడైనా ఫండ్ ఇవ్వాలి అంటే లాస్ట్ టైం మీరు పెట్టారు క్యూఆర్ కోడ్, అదే ఫాలో అవ్వాలా, వేరే ఏమైనా ఉంటుందా? అదే మాతాజీ, ఆ దేవాలయం క్యూఆర్ కోడ్ అది. మీరు దాన్ని చేసి ఎందు గురించి చేశారో, యజ్ఞం గురించి చేశారా, లేదంటే అన్నదానం గురించి చేశారా, లేదంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తుంది దాని గురించి చేశారా, మాకు చెప్తే ఆ విధంగా నోట్ చేసుకుంటాం మేము. అంటే మేము పంపించిన తర్వాత మీకు మెసేజ్ చేయాలి. ఫలానా విషయం గురించి ఇంత చేశానని మాకు ఒక స్క్రీన్ షాట్ పెడితే, ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు కదా, ట్రేస్ చేయడం మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది మీరు మెసేజ్ పెడితే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్గా ఈ రోజు తెల్లవారుజామున 3:30 నుంచి ఏకాదశి ఉంది కదా, మరి ఈ రోజు ఇస్కాన్ లో ఏకాదశి చేయట్లేదు, రేపు అని అంటున్నారు, ఎందుకని ప్రభుజీ? అయితే ఇస్కాన్‌లో ఒక సంవత్సరంలో ఒక 4 సార్లు మహాద్వాదశి పాటిస్తారు మాతాజీ. మనం ఏకాదశి ఎలాగైతే వ్రతం చేస్తామో, అలాగే ద్వాదశి నాడు కూడా వ్రతం చేయాలని ఒక నియమం ఉంది. ఓకే. మహాద్వాదశులని కొన్ని ఉంటాయన్నమాట. ఒక 4 ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే ఏకాదశి, ద్వాదశి ఇలాగా కలయికతోటి, అంటే ద్వాదశి తర్వాత ఏకాదశి, ఏకాదశి తర్వాత ద్వాదశి మొదలవుతుంది. కానీ కొన్ని సార్లు ఒకే రోజులో మీకు ఏకాదశి, ద్వాదశి కలయిక వస్తుంది. ఉదయం ఏకాదశి మొదలై మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నానికి మళ్ళీ ద్వాదశి మొదలైపోతుంది. సో ఇట్లాంటి కలయికలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఆ మహాద్వాదశి వ్రతాన్ని పాటిస్తామన్నమాట. ఓకే. అలాగా ఈ ఏకాదశి, ద్వాదశి కలయికతో వచ్చిన తిథిని మనము ఆ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి నాడే ఏకాదశి వ్రతాన్ని చేసి తర్వాత పారాయణ చేస్తాం అన్నమాట. అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఏకాదశి, ద్వాదశి 2 వ్రతాలు చేసినట్టు అవుతుంది. ఆ 2 వ్రతాల ఫలితం మనకు దక్కుతుందని చెప్పి అలాగా పెట్టారన్నమాట. అయితే ప్రభుజీ, మరి రేపు ఉపవాసం అంటే రేపు పండ్లు అది తిని వచ్చి ఉండొచ్చా, లేదంటే నార్మల్గా అయితే మేము ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ ఏదో చేసుకొని తింటాం. యాక్చువల్లీ దీనికి ఎలా ఉండమంటారు, పండ్లు తీసుకోమంటారా, ఎట్లా ఏం చేయమంటారు అనేసి? మీ శరీర ఓపిక మాతాజీ, మీకు ఎట్లా ఓపిక ఉండి చేయగలిగితే అలా చేయండి. మీ వయస్సును బట్టి, మీ ఆరోగ్య, మీ శరీరం యొక్క ఓపిక బట్టి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే నిర్జల ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి అంటే నీళ్లు కూడా తాగకుండా 24 గంటలు ఉండడం అనేటువంటిది గొప్ప వ్రతం. కానీ అంత చేయలేరు. కొందరు నీళ్లు తాగుతారు, కొందరు నీళ్లు, పళ్ళు కూడా తీసుకుంటారు, కొందరు నీళ్లు, పళ్ళు ఏదన్నా ఒక పూట ఏకాదశికి సంబంధించినటువంటి పదార్థాలు స్వీకరిస్తారు. ఇలా చేస్తారన్నమాట. అంటే దానిలో తప్పు లేదు. కలియుగంలో తీవ్రమైనటువంటి వ్రతాలు చేయడం నిషేధం. మన శరీరం ఎంత సహకరిస్తుందో అంతవరకే చేయాలి. అంతకు మించి చేసి మళ్ళీ కళ్ళుతిరిగి పడిపోవడము, ఎందుకంటే డయాబెటిస్ అనేటువంటిది ఎలా అంటే అది చాలా చాలా కామన్, అది సాధారణమైనటువంటి ఇదైపోయింది అందరికి జీవితంలో. సో అది ఉన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది.
సో అవునా? అందుకనేసని మీ ఓపిక బట్టి చేయండి. ఓకే. అయితే పళ్ళే తీసుకుంటాను. నో ప్రాబ్లమ్. పళ్ళే ఓకే. హరే కృష్ణ. ప్రభుజీ యెస్ మాతాజీ. హరే కృష్ణ. అది ప్రభుజీ ఇది ఇస్కాన్ అన్న హరే కృష్ణ అన్న ఒక సేమా అండి? ఇస్కాన్, హరే కృష్ణ సేమే. అంటే హరే కృష్ణ మూవ్‌మెంట్ అంటున్నారా మీరు? అంటే ఇప్పుడు హరే కృష్ణ అవి ఏమంటారు టూరిజం ఉంటది, టెంపుల్స్ ఉంటాయి. అది ఇస్కాన్ వేరేనా? అది వేరేనా అని. ఆహా! ఓకే. 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 అలా అంటున్నారా మీరు? ఓకే. ఓకే. హ్మ్.